కుంభరాశిలో జన్మించిన ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మనం 2026 నుండి 2027 మధ్య కాలంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సరం అని పిలువబడే ఈ సంవత్సరంలో కుంభరాశి వారి జీవితం ఎలా ఉండబోతుందో చాలా వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్యం అనగానే చాలామంది భయపడతారు, ఎందుకంటే అందులో చాలా కష్టమైన పదాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఆ కష్టమైన పదాలను పక్కన పెట్టి అసలు విషయం ఏమిటో, ఏ గ్రహం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేయబోతుందో, దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సులభంగా అర్థం చేసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2026-2027 సంవత్సరం కుంభరాశి వారికి ఒక ఎత్తుపల్లాల ప్రయాణం లాంటిది. అంటే కొన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉంటే మరికొన్ని విషయాలు చాలా సవాలుగా ఉండబోతున్నాయి. మీకు మంచి ఫలితాలు మరియు కొన్ని కష్టమైన పరిస్థితులు రెండూ ఈ సంవత్సరంలో ఎదురవుతాయి. దీనికి ముఖ్య కారణమేమిటంటే ఆకాశంలో తిరిగే ముఖ్యమైన పెద్ద గ్రహాలైన శని, రాహువు, కేతువు మరియు గురువు యొక్క స్థానాలు. ఈ గ్రహాలు మీ రాశి చుట్టూ తిరుగుతూ మీ జీవితంలోని వేర్వేరు భాగాలను ప్రభావితం చేస్తాయి. ముందుగా ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహాల గురించి చూద్దాం. ఈ సంవత్సరం మీకు 3 ముఖ్యమైన గ్రహాలు కొంచెం కష్టకాలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి శని, రాహువు మరియు కేతువు. వీటి గురించి వినగానే భయపడకండి. ఇవి ఎందుకు ఇబ్బంది పెడతాయో, దానికి మనం ఏం చెయ్యాలో తెలుసుకుంటే ఆ సమస్య నుండి బయటపడటం చాలా సులభం. శనిదేవుడి ప్రభావం. ఏలినాటి శని. కుంభరాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాటి శని నడుస్తోంది. ఇప్పుడు 2026లో కూడా ఇది ఇంకా కొనసాగుతోంది. ఈ సంవత్సరంలో శనిదేవులు మీ రాశి నుండి 2వ ఇంట్లో, అంటే మీ కుటుంబం, డబ్బు మరియు మాట స్థానంలో ఉంటాడు. ఇది ఏలినాటి శనిలో 2వ దశ. ఈ దశలో శనిదేవుడు ముఖ్యంగా 2 విషయాలను అదుపు చేస్తాడు. 1 మీ మాట, 2 మీ డబ్బు. మీరు చాలా నిరాశలో ఉండటం వల్ల మీ మాట తీరు చాలా కఠినంగా మారుతుంది. మీరు సాధారణంగా చెప్పిన మాట కూడా ఎదుటివారికి కోపంగా, పొగరుగా వినిపిస్తుంది. దీనివల్ల మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆఫీసులో సహోద్యోగులతో అనవసరమైన గొడవలు వస్తాయి. మీరు మంచి ఉద్దేశ్యంతో చెప్పినా అది ప్రతికూలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు అదుపు చేసుకోవాల్సిన మొదటి విషయం మీ మాట. ఇక 2వది డబ్బు. శని 2వ ఇంట్లో ఉన్నప్పుడు డబ్బు చేతికి వస్తుంది, కానీ నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంది. అనవసరమైన ఆస్పత్రి ఖర్చులు, కుటుంబ వేడుకలు లేదా మరమ్మతుల రూపంలో డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. పొదుపు చేయడం అనేది చాలా కష్టమైన పనిగా మారుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ 2వ ఇల్లు మీ ముఖం, పళ్ళు, గొంతు మరియు కళ్లను సూచిస్తుంది. కాబట్టి ఈ సమయంలో చాలామంది కుంభరాశి వారికి దంత సమస్యలు, గొంతు నొప్పి లేదా కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీటిని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకండి. జన్మ రాహువు ప్రభావం. ఈ సంవత్సరం మీకు ఉన్న ఇంకో పెద్ద సవాలేంటంటే రాహువు మీ సొంత రాశిలోనే, అంటే మీ మొదటి ఇంట్లోనే కూర్చోవడం. దీన్నే జన్మ రాహువు అంటారు. మొదటి ఇల్లు అంటే మీ తల, మీ ఆలోచనలు, మీ ఆరోగ్యం, మీ వ్యక్తిత్వం. రాహువు ఒక ఛాయాగ్రహం. ఇది ఎప్పుడూ భ్రమలను, లేనిపోని భయాలను సృష్టిస్తుంది. జన్మ రాహువు మీ తలలో ఉండటం వల్ల మీకు విపరీతమైన మానసిక ఒత్తిడి మరియు అయోమయం ఉంటుంది. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేని పరిస్థితి. చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆందోళన పడిపోతారు. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం, పదే పదే పీడకలు రావడం, ఒంటరిగా ఉన్నప్పుడు ఏవేవో చెడు ఆలోచనలు రావడం, ఇవన్నీ జన్మ రాహువు లక్షణాలు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు. ఆత్మవిశ్వాసం పూర్తిగా పడిపోతుంది. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. సప్తమ కేతువు. 1వ ఇంట్లో రాహువు ఉంటే దానికి సరిగ్గా ఎదురుగా, అంటే 7వ ఇంట్లో కేతువు ఉంటాడు. మీ రాశికి 7వ ఇల్లు చాలా ముఖ్యమైనది. ఇది మీ పెళ్లి జీవితం మరియు వ్యాపార భాగస్వామ్యం గురించి చెప్పుతుంది. కేతువు కూడా రాహువు లాంటివాడే, కాని ఇతని తీరు వేరు. కేతువుకు బంధాలు, సంబంధాలు అంటే నచ్చవు.
అతనికి ఒంటరితనం, వైరాగ్యం అంటే ఇష్టం. అలాంటి కేతువు మీ పెళ్లి స్థానంలో ఉండటం వల్ల పెళ్లైన దంపతులకు ఇది చాలా క్లిష్టమైన సమయం. భార్యాభర్తల మధ్య అనవసరమైన అపార్థాలు వస్తాయి. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరినొకరు తప్పించుకుంటూ తిరుగుతారు. మీ మధ్య మాటలు తగ్గిపోయి దూరం పెరిగిపోతుంది. దీనివల్ల చాలామందికి అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా, అనవసరంగా ఈ బంధంలో ఇరుక్కుపోయానా, దీనికంటే ఒంటరిగా ఉంటేనే మంచిది కదా లాంటి ఆలోచనలు వస్తాయి. ఇది కేతువు మీ మనసుపై ఆడే ఆట. మీరు ఈ భావనలోంచి బయటకు రాకపోతే చిన్న సమస్యే పెద్దదిగా మారి విడిపోవడం వరకు దారితీసే ప్రమాదముంది. ఇదే నియమం మీ వ్యాపార భాగస్వాములకు కూడా వర్తిస్తుంది. మీరు ఎవరితో అయినా కలిసి వ్యాపారం చేస్తుంటే వారి మీద మీకు నమ్మకం పోతుంది. లెక్కల్లో తేడాలు రావచ్చు, లేదా గొడవలు పడి భాగస్వామ్యం విడిపోయే అవకాశముంది. ఇన్ని ప్రతికూల విషయాలు ఉన్నా ఈ సంవత్సరం మిమ్మల్ని కాపాడే ఒకే ఒక పెద్ద శక్తి ఉంది. ఆయనే గురుభగవానుడు బృహస్పతి. గురువు ఎప్పుడూ మంచే చేస్తాడు. అయితే ఈ సంవత్సరం గురువు 3 వేరువేరు ఇళ్లలో తిరుగుతూ 3 రకాల ఫలితాలను ఇస్తాడు. మొదటి భాగం సంవత్సరం ఆరంభం జూన్ 2 వరకు స్వర్ణయుగం. సంవత్సరం మొదలైనప్పటి నుండి జూన్ 2వ తారీఖు వరకు గురువు మీ రాశికి 5వ ఇంట్లో ఉంటాడు. ఇది చాలా చాలా అదృష్టవంతమైన స్థానం. 5వ ఇల్లు అంటే అదృష్టం, తెలివితేటలు, సృజనాత్మకత, పిల్లలు మరియు పెట్టుబడులు. గురువు ఇక్కడ ఉండటం వల్ల మీకు ఊహించని డబ్బు లాటరీ తగిలినట్టుగా వస్తుంది. మీరు గతంలో ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు అంటే వాటాబజారు, స్టాక్ మార్కెట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, లేదా ఏదైనా భూమి అయినా ఇప్పుడు మీకు ఊహించని పెద్ద లాభాలను ఇస్తాయి. డబ్బు ప్రవాహం చాలా అద్భుతంగా ఉంటుంది. రాహువు ఇచ్చే ఒత్తిడి నుండి గురువు మిమ్మల్ని కాపాడుతాడు. మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ సమయం మీకు ఒక స్వర్ణయుగం లాంటిది. ఈ సమయంలో వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోండి, ఎందుకంటే పరిస్థితి మారబోతోంది. రెండవ భాగం సంవత్సరం మధ్య భాగం జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కఠిన సమయం. కానీ జూన్ 2వ తారీఖు తర్వాత పరిస్థితి మొత్తం తారుమారు అవుతుంది. మంచి స్థానంలో ఉన్న గురువు ఇప్పుడు 6వ ఇంట్లోకి వెళుతాడు. 6వ ఇల్లు అస్సలు మంచివి కాదు. ఇది రోగాలను, అప్పులను, శత్రువులను మరియు పోటీని సూచిస్తుంది. ఇందాకటి వరకు అదృష్టంగా భావించిన మీకు ఇప్పుడు ఒత్తిడి మొదలవుతుంది. గురువు ఈ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా మీ ఉద్యోగంలో పోటీ విపరీతంగా పెరుగుతుంది. మీ తోటి ఉద్యోగులు మీపై అసూయ పెంచుకుంటారు. మీ పై అధికారి నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దడిగా చేసి చూపిస్తారు. పని ఒత్తిడి చాలా ఎక్కువవుతుంది. ఇదే సమయంలో అనవసరమైన అప్పులు చేయాల్సి రావచ్చు, లేదా పాత అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. ఆరోగ్యం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న జబ్బులే అయినా ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా కాలేయం, చక్కర లేదా కడుపుకి సంబంధిన ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఈ 4 నెలలు అంటే జూన్ నుండి అక్టోబర్ చివరి వరకు మీరు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవ భాగం సంవత్సరం చివరి భాగం అక్టోబర్ 31 తర్వాత ఉపశమనం. మళ్లీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు 6వ ఇంటి నుండి 7వ ఇంట్లోకి వస్తాడు. ఇది మళ్లీ మీకు చాలా మంచి వార్త. 7వ ఇల్లు మీ పెళ్లి, భాగస్వామ్యం స్థానం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కేతువు 7వ ఇంట్లో ఉండి పెళ్లి జీవితంలో సమస్యలు తెస్తున్నాడని. ఇప్పుడు దైవగ్రహమైన గురువు అదే కేతువు ఉన్న చోటికి వస్తున్నాడు. దీనివల్ల కేతువు ఇచ్చే చెడు ప్రభావం చాలా వరకు అదుపులోకి వస్తుంది. గురువు ఒక ఉపాధ్యాయుడిలాగా వచ్చి మీ సంబంధంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాడు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. మాటల దూరం తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. విడిపోవడం వరకు వెళ్లిన బంధాలు కూడా మళ్లీ కలిసే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యాలలో కూడా సమస్యలు పరిష్కారమయ్యి మళ్లీ వ్యాపారం మెరుగుపడుతుంది. ఇప్పుడు ఒక్కో విషయం గురించి వివరంగా చూద్దాం. ఉద్యోగం మరియు వృత్తి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ఇది చాలా సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ నుండి అక్టోబర్ మధ్యలో మీ ఉద్యోగాన్ని సురక్షితంగా ఉంచుకోవడమే మీ మొదటి లక్ష్యం కావాలి. ఈ సమయంలో ఉద్యోగం మారాలి అనే ఆలోచన అస్సలు చేయకండి. ఒకవేళ మారినా మీకు మంచి అవకాశం రాకపోవచ్చు, లేదా కొత్త కార్యాలయంలో మీరు సర్దుకుపోలేరు. ఉన్న ఉద్యోగంలోనే ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకుని నిలబడండి. మీ కోపం మరియు నిరాశ 2వ ఇంట్లో శని, 1వ ఇంట్లో రాహువు వల్ల మీ పై అధికారితో లేదా సహోద్యోగులతో గొడవలు పడకండి.
మౌనంగా మీ పని మీరు చేసుకుపోతే సురక్షితంగా ఉంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు. చదువు పూర్తి చేసుకున్న వారికి, నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంచెం నిరాశ తప్పదు. శని రాహువుల ప్రభావం వల్ల మీరు ఎన్ని ముఖాముఖీలకు వెళ్లినా ఫలితం ప్రతికూలంగా రావచ్చు. దాదాపు ఖాయమైన ఉద్యోగం కూడా చివరి నిమిషంలో చేజారిపోవచ్చు. దీనివల్ల మీరు నిరుత్సాహపడకండి. ఇది గ్రహాల ప్రభావం మాత్రమే. మీ ప్రయత్నాలు ఆపకండి, కానీ పెద్ద అంచనాలు పెట్టుకోకండి. ప్రయత్నిస్తూనే ఉండండి. పెళ్లి కాని వారికి. పెళ్లి కాని కుంభరాశివారికి, పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఇది చాలా గందరగోళ సంవత్సరం. 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీకు ఏ సంబంధం వచ్చినా నచ్చదు, లేదా మీకు నచ్చితే వాళ్లకి నచ్చదు. దాదాపు ఖాయమైన సంబంధాలు కూడా చివరి నిమిషంలో రద్దువవుతాయి. ఇది మీకు చాలా చిరాకు తెప్పిస్తుంది. కాని ఆగండి, అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు మీ 7వ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు మీ పెళ్లి అవకాశాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. కాబట్టి సంవత్సరం మొదటి భాగంలో జూన్లోపు లేదా సంవత్సరం చివర్లో నవంబర్-డిసెంబర్లో పెళ్లి ఖాయమయ్యే అవకాశం ఉంది. మధ్యలో మాత్రం బలవంతం చెయ్యకండి. సంతానం కోసం ఎదురుచూసేవారికి. పిల్లల కోసం ప్రణాళిక చేస్తున్న కుంభరాశి దంపతులకు ఒక చాలా మంచి వార్త. సంవత్సరం మొదట్లో అంటే జూన్ 2వ తారీఖులోపు గురువు 5వ ఇంట్లో ఉంటాడు. 5వ ఇల్లు పిల్లలకు, సంతానం సంబంధిన ఇల్లు. అక్కడికి దైవగ్రహమైన గురువు రావడం వల్ల సంతానం లేనివారికి సంతాన యోగం 100% ఖాయమైనట్టే. మీ వ్యక్తిగత జాతకంలో ఏ పెద్ద దోషాలు లేకపోతే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా శుభవార్త వింటారు. జూన్ నుండి అక్టోబర్ మధ్య ఆలస్యం కావచ్చు, వైద్య సహాయం అవసరం కావచ్చు, కానీ మొత్తంగా ఇది మీకు అనుకూల సంవత్సరం. పరిహారాలు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, వీటికి పరిష్కారాలు ఏంటి? భయపడాల్సిన అవసరం లేదు. ఈ గ్రహాల నుండి ఉపశమనం పొందడానికి సులభమైన పరిహారాలు ఉన్నాయి. శని కోసం. ఏలినాటి శని నడుస్తోంది కాబట్టి ప్రతి శనివారం శని గుడికి వెళ్ళండి. నువ్వుల నూనెతో దీపం పెట్టండి. అన్నిటికన్నా ముఖ్యమైన పరిహారం ఏంటంటే పేదవారికి, ముసలివారికి సహాయం చెయ్యండి. వారికి అన్నం పెట్టండి. మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లను, తల్లిదండ్రులు, అత్తమామలు బాగా చూసుకోండి. వారిని సంతోషంగా ఉంచితే శనిదేవుడు శాంతిస్తాడు. రాహువు కోసం. జన్మ రాహువు వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజూ దుర్గాదేవిని పూజించాలి. దుర్గాస్తోత్రం చదవడం లేదా సులభంగా ఓం దుర్గాయై నమః అని జపం చెయ్యడం చాలా సహాయం చేస్తుంది. ధ్యానం చెయ్యడం అలవాటు చేసుకోండి. కేతువు కోసం. 7వ ఇంట్లో కేతువు వల్ల పెళ్లి జీవితంలో సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు గణపతిని పూజించాలి. కేతువుకు గణపతి ముఖ్యదేవుడు. ప్రతిరోజు గణపతి స్తోత్రం చదవడం, సంకష్టహర చతుర్థి రోజు పూజ చేయడం వల్ల కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. కుంభరాశి వారికి 2026-2027 సంవత్సరం ఒక పెద్ద పాఠం నేర్పిస్తుంది. మీకు ఈ సంవత్సరం కావాల్సింది ఒక్కటే, ఓపిక. శనిదేవుడు మీకు క్రమశిక్షణ మరియు డబ్బు విలువ నేర్పిస్తున్నాడు. రాహువు మీకు మానసిక బలమిస్తున్నాడు. కేతువు మీకు నిజమైన బంధాలు ఏవో, నకిలీ బంధాలేవో చూపిస్తున్నాడు. గురువు మీకు ఎప్పుడు సహాయం చెయ్యాలో అప్పుడు సరిగ్గా వచ్చి చేస్తున్నాడు. కాబట్టి సంవత్సరం మొదటి భాగంలో జూన్ వరకు డబ్బు, సంతానం విషయంలో అద్భుతంగా ఉంది. సంవత్సరం మధ్యభాగం జూన్-అక్టోబర్ ఉద్యోగం, ఆరోగ్యం విషయంలో కఠినంగా ఉంది. సంవత్సరం చివరి భాగం నవంబర్ నుండి పెళ్లి, సంబంధాల విషయంలో మళ్లీ అద్భుతంగా ఉంది. ఈ ఒడిదుడుకులను అర్థం చేసుకుని జాగ్రత్తగా, సానుకూలంగా ఉండి చెప్పిన పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.